హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సాబుదానాతోటి పాపడాలు ఎలా చేయాలో చూపిస్తాను. ఈ పాపడాలు చేయడం అయితే చాలా ఈజీ. ఒక కప్పు సాబుదానా ఉంటే సరిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం పప్పుచారు రసము చేసుకున్నప్పుడు ఈ పాపడాలు సైడ్కి తింటే చాలా అంటే చాలా బాగుంటాయి. చాలా సింపుల్ అండి. ఎలా చేయాలో చూపిస్తాను. ఫుల్ వీడియో చూడండి. దీనికోసం అయితే ఒక కప్పు సాబుదానా తీసుకున్నాను. ఇప్పుడు దీనైతే మిక్సీ జార్లోకి వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం రవ్వగా ఉండాలన్నమాట సాబుదానా. చూడండి, ఈ మాత్రం మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనైతే ఒక గిన్నెలో అయితే వేసుకుంటున్నాను. ఇది ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో కొలత తీసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు సాబుదానాకి నేను 2 కప్స్ వాటర్ అయితే వేసుకొని నానబెట్టుకోవాలి. దీనైతే రవ్వని చూడండి, ఇలా 2 కప్స్ అయితే వేసుకొని ఒక గంట సేపటి వరకు దీనైతే అలానే నానబెట్టుకోవాలి. ఇది నానిన తర్వాత ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 5 కప్పుల వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. సాబుదానా ఏ కప్పుతో తీసుకున్నామో ఎంత తీసుకున్నామో సేమ్ అంతే వాటర్ ఒక 5 కప్పుల వరకు ఈ గిన్నెలో అయితే వేసుకుంటున్నాను. మొత్తము 7 కప్పులండి. 2 కప్పులు వేసుకొని రవ్వ నానబెట్టుకున్నాం కదా సాబుదానాది. ఇప్పుడు ఒక 5 కప్పులు ఇందులోకి వేసుకుంటున్నాము. అంటే మొత్తం 7 కప్పులు అయితే సరిపోతుంది వాటర్. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. అలాగే ఒక స్పూను చిల్లీ ఫ్లేక్స్ అయితే తీసుకుంటున్నాను. చిల్లీ ఫ్లేక్స్ అంటే ఏం లేదంటే ఎండుమిర్చిని మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకుంటే ఇలా చిల్లీ ఫ్లేక్స్ అయితే అవుతాయన్నమాట. ఇది ఒక స్పూన్ అయితే వేసుకున్నాను. అలాగే కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ అయితే కొంచెం తక్కువనే వేసుకోండి, లేదంటే ఉప్పుగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి వంట సోడా కూడా వేసుకున్నానండి, ఒక స్పూన్ వరకు. ఇప్పుడు దీన్ని బాగా మరిగించుకోవాలి వాటర్ని. ఈ జీలకర్ర ఈ చిల్లీ ఫ్లేక్స్ మొత్తం వాటర్లో కలిసేటట్లు మంచిగా ఉడికించుకుంటున్నాను. జీలకర్ర వేసాం కాబట్టి వాటర్ చూడండి కలర్ కూడా మెల్లగా చేంజ్ అవుతుంది. ఈ జీలకర్ర ఫ్లేవర్ మొత్తం వాటర్లోకి అయితే వచ్చేస్తుంటుంది. దీన్ని బాగా మరిగించాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న సాబుదానా ఉంది కదా అండి, ఇది ఒక 1 అవర్ పాటు నానబెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీనైతే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇది ఓన్లీ నేను సాబుదానాతోటే చేస్తున్నాను. కొందరైతే ఇందులోకి బియ్యం పిండి కూడా యాడ్ చేసుకుంటారు. నేనైతే ఏది యాడ్ చేయలేదు, జస్ట్ సాబుదానా మాత్రమే వేసుకున్నాను. చూడండి, ఇలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఇది గంజిలాగా కావాలన్నమాట, గట్టిగా. అలా అయ్యేంతవరకు బాగా ఉడికించుకుంటున్నాను. స్టవ్ని ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోండి. ఇట్లా బాగా ఉడికిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లార్చుకున్నాను. చల్లార్చుకున్న తర్వాత దీన్ని అయితే ఒక షీట్, మీరు కవర్ షీట్ కానీ లేదంటే కాటన్ క్లాత్ కానీ ఏదైనా ఉంటే దానిపైన వేసుకోండి. నేనైతే బియ్యం సంచి ఉంటుంది కదా, దాన్ని నీట్గా కట్ చేసుకొని ఇట్లా నీట్గా కడిగిన తర్వాత దానిపైన అయితే వేసుకుంటున్నాను. ఎండకే వేసుకుంటున్నాను. ఇది ఫ్యాన్ గాలి కింద కూడా ఈజీగానే ఎండుతుందండి. ఒక 1 డే అయితే టైం పడుతుంది. ఎండలో కూడా 1 డే టైం పడుతుంది అనమాట. ఇలా ఎండబెట్టుకున్నాను. చూడండి, ఎండలో అయితే మంచిగా ఎండబెట్టుకున్నాను. ఒక రోజు అంతా ఎండిన తర్వాత పాపడాలు అయితే ఇట్లా అయినాయి అనమాట. ఇలా అయిన తర్వాత వీటిని అయితే ఫ్రై చేసి చూపిస్తాను. చూడండి ఎంత మంచిగా అయినాయో పాపడాలు అయితే. ఇప్పుడు దీని అయితే ఫ్రై చేస్తాను. చూడండి, ఆయిల్ ఎక్కింది. ఇప్పుడు ఇందులోకి అయితే పాపడాలు వేసుకుంటున్నాను. పాపడాలు చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో, మంచిగా వచ్చినాయి అన్నమాట. చాలా సింపుల్ అండి, ఈజీగా చేసుకోవచ్చు మనం సాబుదానాతోటి పాపడాలు అయితే.
ఈ పాపడాలు అయితే పప్పుచారులోకి రసంలోకి సైడ్ పెట్టుకొని తిన్నా చాలా అంటే చాలా బాగుంటాయి. పాపడాలు అయితే ఒకసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి 1 year వరకు అయితే నిల్వ ఉంటాయి, చాలా బాగుంటాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.